నమో నారాయణాయ. ఈరోజు సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ అభిమానులకి హస్తరేఖలో అవగాహనలో కార్యక్రమంలో భాగంగా మిశ్రమ హస్తం గురించి వివరిస్తాను. మిశ్రమ హస్తం అంటే ఒకే హస్తం అనేక రకాలుగా ఉండటం. ఒక వేలు సన్నగా, ఒక వేలు లావుగా, ఒక వేలు పొట్టిగా, ఒక వేలు బెండుగా, ఒక వేలు మరో రకంగా ఉంటుంది. దీన్ని మిశ్రమ హస్తం అంటారు. మిక్స్డ్ హ్యాండ్, ఇంగ్లీష్లో అయితే మిక్స్డ్ హ్యాండ్. నేను కొన్ని వేల చేతులు చూశాను, కొన్ని లక్షల మంది హస్తాలు చూశాను. ఈ మిక్స్డ్ హ్యాండ్ ఎక్కడ నేను చూడలేదు, ఎక్కడ కనపడలేదు. అయితే ఇటువంటి హ్యాండు ఇంగ్లీష్ రైటర్ షేక్స్పియర్కి ఉందని, ఆయన నాటక రచయిత, గొప్ప రచయిత అనమాట, ఆయనకు ఉందని చాలామంది చెప్తారు. ఆయన గురించి మనకు తెలియదు, మనం చూడలేదు, ఆయనకు ఉందంటారు. వీళ్ళకి రకరకాల గుణాలు, రకరకాల అభిప్రాయాలు, రకరకాల ఆలోచనలు, రకరకాల పద్ధతులు ఉంటాయి. రాజకీయ అవగాహన ఉంటుంది, వ్యవసాయ అవగాహన ఉంటుంది, సైన్స్ మీద అవగాహన ఉంటుంది, అలాగా టెక్నాలజీ మీద అవగాహన ఉంటుంది, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీద అవగాహన ఉంటుంది. అన్ని రకాల సబ్జెక్టుల మీద, అన్ని విధాల మీద, అంటే మల్టిపుల్ టాలెంటెడ్ అంటారు కదా, అనేక సబ్జెక్టుల మీద అవగాహన ఉంటుంది. ప్రతి దానిలోనూ నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఏది స్థిరంగా ఉండడు. ఒక్క దాంట్లో స్థిరంగా ఉండడు, ఒక్క పని మీద ఉండడు. ఈ పూట ఒక పని చేస్తే ఇంకో పూట వేరేవాడు చేస్తాడు, మరో రోజు ఇంకోటి చేస్తారు. నికరవలేని జీవితం. ఈ నికరవలేని జీవితం అంటే వీళ్ళకి గ్యారంటీ ఉండదు. సాధ్యమైనందుకు మన భారతదేశంలో ఈ హస్తాలు లేవనే చెప్పవచ్చును. ఉన్నా వీళ్ళు ఏంటంటే ఏది సాధించలేరు. ఇందుకే అన్నీ కొంచెం తెలుసుకుంటారు. సర్వజ్ఞానం ఉంది, కానీ దాని ఉపయోగం ఎలా చేయాలో, ఎలా ఉపయోగించుకోవాలో వీళ్ళు చేయరు. ఎందుకంటే స్టెబిలిటీ లేదు, సాధ్యమైనంతకు ఏమైనా ఉండదు. ఇటువంటి హస్తాలు తక్కువే ఉన్నాయి. ఒకవేళ ఉన్నా ఎక్కడెక్కడ ఉంటాయేమో, నాకు తెలిసినంత వరకు నేను అక్కడ చూడలేదు. దీన్ని మిక్స్డ్ హ్యాండ్ అంటాను. అలాగే మీకు ఎవరికైనా హస్తరేఖల మీద అవగాహన కావాలన్నా, తరగతులు కావాలన్నా మా ఫోన్కి ఫోన్ చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మిత్రులకు పంపించండి. ఓం నమో నారాయణ.